నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో విత్తన పంపిణీ కార్యక్రమం జరిగింది. అల్లూరు, మిడుతూరు గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఏడీఏ విజయశేఖర్, ఏవో పీరా నాయక్, అలాగే షేక్ షావలి రాయితీ విత్తనాలను పంపిణీ చేశారు. రైతులకు కంది 30%, జీలుగు 50% విత్తనాలు పంపిణీ చేశారు. రైతులందరికీ సకాలంలో టీడీపీ హయాంలో సమృద్ధిగా అందిస్తామని ఎమ్మెల్యే గిత్త జయసూర్య, అలాగే నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ శివానందరెడ్డి అన్నారు. రైతుల క్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఇరిగేషన్ తీసుకొస్తామన్నారు. గత ప్రభుత్వం ఏదో రైతు భరోసా కింద 13 నుంచి 14 వేలు వేసి అకౌంట్లు వేసి చేతులు దులుపుకుని రైతులకు ఏ విధమైనటువంటి నాణ్యమైనటువంటి విత్తనాలు కానివ్వండి, రైతాంగానికి సంబంధించినటువంటి సబ్సిడీలు అన్ని కూడా గత 5 సంవత్సరాల్లో కనుమరుగయ్యాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క అధికారి కూడా రైతులు వస్తున్నారా లేరా అని చూసుకున్నటువంటి దాఖలాలు లేవు. కనీసం రైతులకు రైతు భరోసాల దగ్గరికి రమ్మంటారే తప్ప అక్కడ ఏం కౌంటింగ్ ఉంటే 3వ తారీఖు నుంచే వర్షాలు స్టార్ట్ అయ్యాయి. రైతాంగం అంతా కూడా హర్షించుతున్నారు. ఇక ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేయాలన్నా, యువత భవిష్యత్తు బాగుండాలన్నా, మన రాష్ట్రం రాజధాని లేకుండా పోయింది. కనీసం మన రాష్ట్ర రాజధాని చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఏదైతే ఏకపక్షాన 164 సీట్లు ఇచ్చి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి వారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా గౌరవించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం